హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో? అందరూ బాగున్నారో? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పకోడీ. అదేనండి, గుండ్రటి పకోడీ. మనం చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువగా స్నాక్స్ కావాలంటే మన అమ్మ వాళ్ళైతే ఇదే తయారు చేశారు కదా. మరి ఇంకెందుకు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు బోరు కొట్టని ఏదైనా స్నాక్ ఉందంటే అదేనండి పకోడీ. మరి ఈ రెసిపీ ఏ విధంగా తయారు చేసుకోవాలి? అదేనండి, చుట్టాలు వస్తున్నారని ఫోన్ చేసినా అయిపోయినా చిటికెలో చేసేది ఏమన్నా స్నాక్ ఏదైనా ఉందంటే అదేనండి పకోడీ. ఇది గుండ్రంగా ఉంటుంది కాబట్టి దీనికి గుండ్రటి పకోడీ అయితే పెట్టేశాను. ఈ ఉల్లిపాయలు అయితే పొడుగుగా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెము 4 పలకలుగా కోసేసుకుంటున్నాను. అంటే దాన్ని ఒకసారి అడ్డంగా ఒకసారి పొడుగుగా అయితే కోసేసుకొని తగినన్ని పచ్చిమిరపకాయలు. కారం విషయానికి వస్తే అదైతే మీ ఇష్టం, నేనైతే చెప్పట్లేదు. ఇక ఉప్పు విషయానికైతే ఒకరు ఎక్కువగా తింటారు, ఒకరు తక్కువగా తింటారు. ఇది కూడా నేను చెప్పను. తగినంత అయితే వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి మీకు కావాలంటే జీలకర్ర వేసుకోండి, లేదంటే వామైనా వేసుకోండి. 2 చిటికల వంట సోడా అయితే వేసుకోండి, ఎందుకంటే లోపల సాఫ్ట్గా ఉంటుంది, అలాగే పైన క్రిస్పీగా కావాలి కదా. ఈ విధంగా చేసేసుకొని ఈ పిండి వేసే ముందల మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. అన్నట్లు ఇది ఎంత బాగుంటుందంటే పిల్లలు ఆడుకుని తినే పిల్లలు కూడా చక్కగా తినేయచ్చు. ఈ విధంగా తగినంత అయితే వేసేసుకోండి. మీకు కావాలంటే ఒక 2 స్పూన్ల బియ్యం పిండి అయినా వేసుకోండి, అది మీ ఇష్టం. పళ్ళు లేని ముసలి వాళ్ళైనా కొంచెం సాఫ్ట్గా ఉంటే తింటారు కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోండి. మనకి ఎన్ని స్నాక్స్ వచ్చినా కానీ ఈ పకోడీ ముందు అందరు బలాదూరండి. కొంతమంది గట్టిగా చేసుకుంటారు, కొంతమంది మెత్తగా చేసుకుంటారు, కొంతమంది గట్టిగా మెత్తగా 2 విధాలుగా చేసుకుంటారు. అలాగే తగినన్ని నీళ్లు పోసుకొని గట్టిగా, అంటే మన బజ్జీల పిండి ఉంటుంది కదా ఆ విధంగా కాకుండా కాస్త మనము చపాతీ పిండి ఉంటుంది కదా ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. మరీ జోరుగా చేశారా ఇంకా మనకి పాయసం అయినట్టు అవుతుంది, కాబట్టి నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది. ఈ విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. అదంతా ఎందుకు, చుట్టాలు వచ్చినప్పుడు 4 కబుర్లు చెప్పుకుంటా 4 వాయిలు వేసేసే చుట్టాలు వచ్చారు కదా అని చిటుక్కున పోయి లటక్కున బయట నుంచి తెచ్చే పని లేకుండా ఈ విధంగా వాళ్ళని ముచ్చట్లో పెట్టి మనం కూడా ముచ్చటగా చేసేయచ్చు. అదే కాదండి, వాళ్ళతో పాటు మనం కూడా తినవచ్చు కదా. ఇప్పటికీ ఎప్పటికీ ఫేమస్ అయినది ఏదైనా ఉంది అంటే అది మాత్రం ఈ పకోడీ అనండి. మీ ఇష్టం, మీరు పొడవుగా కావాలా లేకపోతే చిన్న చిన్నగా కావాలా, ఏ విధంగా అయినా పకోడీల్లో ఎన్ని విధాలుగా తయారైతే చేయాలో అన్ని విధాలుగా అన్నట్లు. మరి కొత్తిమీర కరివేపాకు వేయకుండా ఇంకో ఐటెం కూడా వేసుకోవచ్చు. అదేంటంటే మనకి ధనియాలు ఉంటాయి కదా, ధనియాలు కూడా పోసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం బయట హోటల్లో తెచ్చే పకోడీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కావాలంటే ధనియాలు వేసి అయితే చేయండి. అన్నట్లు ఇది లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉండే పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఏ విధంగా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆహా ఓహో అని తినాల్సిందే, అంత సూపర్ టేస్టీగా ఉంటుంది. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.